మా వదిన పాదాలకి నేను రోజు ఎన్నిసార్లు నమస్కరించేవాడిని అన్నయ్యా. నమస్కరించినప్పుడల్లా నా చూపు మా వదిన కాళ్లకున్నటువంటి పట్టీల మీద పడేది, అందుకని బాగా గుర్తుపెట్టుకున్నాను. ఈ పట్టీలు మా వదినవే అన్నయ్యా అన్నారు. అప్పటికి నిర్ణయానికి వచ్చారు. దక్షిణ దిశ వైపు ఒక స్త్రీమూర్తి పుష్పక విమానంలో దుఃఖిస్తూ వెళ్ళటం, ఆ నగల మూట ఇక్కడ పడటం. ఏతావాత నిర్ణయింపబడ్డది ఏమిటి అంటే సీతమ్మ దక్షిణ దిశలో ఉన్నది అన్నారు. ఆ దక్షిణ దిశకు వెళ్లేందుకు వీళ్ళందరినీ సిద్ధం చేశాడు సుగ్రీవుడు. ఎంతమందిని సిద్ధం చేశాడు అంటే 10 మందిని సిద్ధం చేశారు. ఆ 10 మందిని నిలబెట్టారు రామచంద్రమూర్తికి ఎదురుగా. రామా, ఇతడు నలుడు, ఇతడు నీడుడు, ఇతడు దుర్ధరుడు, ఇతడు దుర్ముఖుడు, ఇతడు మైందుడు, ఇతడు ద్వివిధుడు, ఇతడు పనసుడు, ఇతడు శరభుడు, ఇతడు అంగదుడు, ఇతడు జాంబవంతుడు. వీళ్ళందరి వెనకాల నిలబడ్డవాడు హనుమంతుడు. ఈ 10 మంది దక్షిణ దిశకు వెళతారు. స్వామి దక్షిణ దిశలో సీతమ్మ వారిని వెతుకుతారు. ఈ 9 మందిలో వెనకాలన్నాడే ఈ మహానుభావుడు నీ దివ్య దర్శనం నాకు కల్పించి నీతో స్నేహం చేయించి నా దుఃఖాన్ని మాపినటువంటి పుణ్యాత్ముడు. చూడండి, అందుకనే ఒకళ్ళ మంచితనాన్ని మనం ఆహ్వానించాలి, మనం స్వీకరించాలి. ఒకళ్ళ మంచితనాన్ని మనం స్వీకరించడం మొదలు పెడితే ఏమవుతుంది అంటే మనం కూడా మంచివాళ్ళం అయిపోతుంటాం. గొళ్ళాలు తలుపులు తాళాలు వేసుకోవటం మొదలు పెడుతుంటే అందులోనే మగ్గిపోవాలి జీవితం అంతా. ఒకళ్ళ మంచితనాన్ని మనం ఆహ్వానిస్తే ప్రతి వాళ్ళల్లోనూ రామతత్వం శోభిల్లుతుంది. ఒకడి మంచితనాన్ని గ్రహించకపోతే ప్రతి వాళ్ళు ఒక రావణాసురుడు బయలుదేరుతాడు. అదే తేడా. రాముడు రావణాసురుడు ఎక్కడో లేరు, ఆయా మానవుల ప్రవర్తనల్లో మనకి దర్శనమవుతూ ఉంటారు. కాబట్టి రామా, నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే, నువ్వేదన్నా ఇవ్వదలుచుకుంటే ఆ 9 మంది వెనకాలున్నాడే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం. నీకు తగిన దూతయ్యా. అసలు నీ గురించి చెప్పాలి అంటే మిగతా వాళ్ళెవ్వరికీ తెలియదు, చాలదు. నిన్ను చెప్పాలి అంటే నిన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు అదిగో ఆయనే. అందుకనే సుందరుడు అంటే ఆంజనేయ స్వామి అని అర్థం.